ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సగమే కలపమన్నాను, మొత్తం కలిపేసావా ఏంటి? లేదయ్యా, నీళ్ళు ఎక్కువగా ఉన్నాయని కొద్దిగా ఎక్కువ పోసాను. వెరీ గుడ్. నీళ్లు తాగి జనం ఇబ్బంది పడితే గంగకి శిక్ష కొంచెం ఎక్కువే పడుతుంది. అయ్యా, గంగొచ్చే టైం ఏందయ్యా? బాలి, నువ్వు చాలి లేకుండా కల్తీ చేసిన నీళ్లు గంగ మోటార్ ఆన్ చేసి ఊళ్ళోకి వదులుతాడో లేదో చూడాలి కదా. కరెక్టేనయ్యా. రంగస్వామి, రంగస్వామి, రంగస్వామి ఎక్కడికి పోయాడు? అరే, వాల్ ఆఫ్ చేసిందంటే ఈ రంగస్వామి ఎక్కడికి వెళ్ళాడు? డ్యూటీ చేయకుండా ఎక్కడికి వెళ్తాడు? ఇలాంటి వాడికి ఉద్యోగం అవసరమా? మూడింటికి నీళ్ళు వదలాల్సిన రంగస్వామి కనీసం ట్యాంక్కి కాపలా కూడా లేడు. ఇలాంటి వాడికి ఉద్యోగం ఇస్తే అందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది. పెద్దవాళ్లతో మాట్లాడి సరిగ్గా బుద్ధి చెప్పాలి. పాపం, ప్రెసిడెంట్గా మంచి పని చేయడానికి వచ్చాడు. కానీ ఆ నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలీదయ్యా. తెలిస్తే ముందు నిన్నే చంపేస్తాడు. ఎలా తెలుస్తుంది? నేను చెప్పను కదా చిన్నయ్య. ఎందుకైనా మంచిది, నువ్వు వారం రోజులు ఊళ్ళో కనపడొద్దు. అది చిన్నయ్య. ఈ డబ్బు తీసుకొని ఎంజాయ్ చేయి. మా అమ్మని దూరం చేసినా నాకు 4 అమ్మల ప్రేమని దగ్గర చేశావు స్వామి. కాలు కందకుండా పెంచిన నా చెల్లెళ్ళు నేను ప్రెసిడెంట్గా గెలవాలని ఊరంతా ప్రచారం చేసి నన్ను గెలిపించారు. పచారీ కొట్టు కాలిపోతే అమ్మ ఆశీర్వాదం ఉందన్నయ్యా అని హోటల్ పెట్టించి ముందుకు నడిపించారు. నా చెల్లెళ్ళ కోసమే నేను బ్రతుకుతున్నాను అంటారు గాని వాళ్ళ ప్రేమే నన్ను బతికిస్తుంది. శ్రీవల్లి అమ్మలోని మంచితనం, అమృతవల్లి అమ్మలోని చలాకీతనం, నాగవల్లి అమ్మలోని ధైర్యం, కుముదవల్లి అమ్మలోని తెలివితేటలు, తీసుకోండి.
అన్నయ్య, అమ్మా, మమ్మల్ని అమ్మతో పోలుస్తున్నావు కానీ నిజానికి అమ్మ దూరమైనా మా బరువు బాధ్యతల్ని మోస్తూ నాన్నలాగా అండగా ఉన్నావు. అమ్మలా ప్రేమని పంచావు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేమన్నయ్యా. అలా అంటావేంటమ్మా? తోడబుట్టిన చెల్లెల కోసం ఈ అన్నయ్య ఎంత చేసినా తక్కువే. మేం బావుండాలని మా పేరు మీద హుండీలో డబ్బులేస్తావు. మాకే కష్టం రాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నావు. ఇంతకంటే మాకింకేం కావాలన్నయ్యా? అవునన్నయ్య, మేమంతా ఇక్కడే ఉన్నాం కాబట్టి మా హుండీలో డబ్బులేస్తున్నావు. మరి నాగవల్లి అక్క అత్తారింటికి వెళ్ళిపోయింది కదా, ఇంకా తన హుండీలో డబ్బులెందుకు వేస్తున్నావన్నయ్య? నా చెల్లెళ్ళు అత్తారింటికి వెళ్ళినా పుట్టింటి దగ్గరున్నా సరే నాకు తోచినంత సాయం చేస్తూనే ఉంటానమ్మా. నేను అత్తారింటికి వచ్చినా సరే మీ అన్నయ్య గారు నాకే సాయం చేయట్లేదు. మరి పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి పాలు తాగి పడుకుంటుంది. డ్రాప్ చేయడానికి స్టేషన్ దాకా కూడా వెళ్తున్నాను. ఇంతకంటే ఏం సాయం కావాలంట తనకి? ఇవన్నీ లెక్క పెడతారా ఎవరైనా? బాగా చూసుకోవడానికి ఇంతకన్నా ఏం చేయాలి? ఉన్నాయ్యా, ఇంకా చాలా ఉన్నాయి. పెళ్ళాం అడిగింది కొనివ్వాలి, చెప్పింది వినాలి, అప్పుడప్పుడు సినిమాకి తీసుకువెళ్ళాలి, హ్మ్, కబుర్లు చెప్పాలి, ముద్దు ముచ్చట తీర్చాలి. హే, చెల్లెల ముందు అలా మాట్లాడతావేంటి? వాళ్ళేం చిన్న పిల్లలు కాదులేండి, వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. అన్నయ్యకి మేమంటే ఇష్టం, మా గురించి ఆలోచిస్తూ ఉంటాడు, నువ్వే అప్పుడప్పుడు తనకి ప్రేమను గుర్తు చేయాలని మీ చెల్లెళ్ళే చెప్తూ ఉంటారు. వదినేంటి చివరికి అబద్ధం చెప్తుంది? అన్నయ్య మీద ప్రేమ అలాంటిదిలే. పాపం అన్నయ్య శివని అర్థం చేసుకుంటే బావుంటుంది. మా చెల్లెళ్ళు అలా ఎందుకు చెప్తారు? అయినా వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా, ఎవరు చెప్పారో చెప్పు. ఆ, ఎవరంటే డైరెక్ట్గా నాతో చెప్పలేదు, వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. అవునా? ఏం మాట్లాడుకుంటున్నారు? మన గురించే. ఏమని మాట్లాడుకుంటున్నారు? వాళ్ళని అడుగు, నన్ను అడిగితే ఏం చెప్తాను? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.